నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు, ఊరువాడ మువ్వన్నెల జెండా రెపరెపలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలలు కనాలన్న ప్రధాని, ఎర్రకోట వేదికగా సప్తధార లక్ష్యాలు వివరించిన మోదీ. రాష్ట్ర పునర్నిర్మాణానికి సేవకులుగా పనిచేస్తున్నామన్న సీఎం, వికాసం నుంచి వైభవం వైపు పయనింపచేద్దామని పిలుపు. స్త్రీశక్తితో నెలకు కనీసం 1500 ఆదా అవుతుందన్న మహిళలు, ఇప్పటి వరకు పథకానికి 3095 కోట్లు వెచ్చించామన్న చంద్రబాబు. స్వాతంత్ర్య వేడుకలకు రాహుల్ దూరంపై బీజేపీ మండిపాటు, వందే మాతరంపై ఆయన ద్వేషాన్ని తెలియజేస్తోందని ఆరోపణ. హర్ముజ్ ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామన్న ట్రంప్, ఎప్పటికీ ఇరాన్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పిన టెహ్రాన్. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి భారతీయుడు కలలు కనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో మేధావుల ముసుగులో ఉన్న దిమాగీ నక్సల్స్ తో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. పోటీ పరీక్షల కోసం యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయన సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి ప్రధాని చేరుకునే సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఈ వేడుకల్లో భాగంగా దేశ చరిత్రలో తొలిసారి వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. అనంతరం వరుసగా 13ఓసారి ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సామాజిక, ఆర్థిక రంగాల్లో యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్కు చిన్న కలలు ఇక సరిపోవని, ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని చెప్పిన ప్రధాని, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తయారీ, విద్యుత్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ ఇన్నోవేషన్, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ అండ్ బ్లూ ఎకనామీ, సాఫ్ట్ పవర్లపై మరింత దృష్టి పెడుతున్నట్లు, ముఖ్యంగా డ్రోన్లు, హైపర్సోనిక్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించి భారత్ను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తామన్నారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందన్న మోదీ, అణు విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షోభ సమయాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడిన ప్రధాని, కోవిడ్ సమయంలో టీకాలు రావని, పశ్చిమాసియా సంక్షోభం తలెత్తినప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏర్పడుతుందని భయాందోళనలు సృష్టించారని చెప్పారు. కానీ కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశంలో ఏ రోజు ఇంధనం, గ్యాస్, యూరియా కొరత రాలేదని ప్రధాని గుర్తు చేశారు. पिछले 10-12 वर्ष में कितने संकटों का सामना करना पड़ा। कोरोना जैसी वैश्विक महामारी ने पूरी दुनिया को चिंता में डाल दिया। सारी व्यवस्थाएं चरमरा गई। वेस्ट एशिया का क्राइसिस आया, पेट्रोल पंप पे पेट्रोल नहीं मिलेगा, गैस नहीं मिलेगा, डीजल नहीं मिलेगा, फर्टिलाइजर नहीं मिलेगा। सारी दुनिया भर की अफवाहें फैला करके भारत के लोगों को भयभीत करने का, डराने का, चिंता के अंदर डुबो देने का कुछ लोगों को आनंद आ रहा था। लेकिन देश ने देख लिया कि पिछले 10-12 साल की सुविचारित योजनाएं रंग ला रही है और हम इतने बड़े संकट के बावजूद भी नागरिक देवो भव के मंत्र को लेकर के जीते हुए भारत ने जो तैयारियां की थी, एक के बाद एक कदम उठाया था। सोचा नहीं था कि संकट आएगा, लेकिन उस संकट के समय में ये सारी चीजें काम आ गई और आज देश में गैस भी है, पेट्रोल भी है, यूरिया भी है। అటవీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన సాయుధ నక్సలిజాన్ని అణిచివేసి ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తం చేశామని ప్రధాని చెప్పారు. తుపాకులు పట్టిన నక్సల్స్ పోయినా వారి భావజాలాన్ని మోసే మేధో నక్సల్స్ సమాజంలో ఇంకా పొంచి ఉన్నారని హెచ్చరించారు. వారితో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे। सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था। मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं। समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा। దేశంలోని యువతను విభిన్న రంగాల్లో ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్థిక సహాయంతో దేశ యువత దాదాపు 2.5 లక్షల స్టార్టప్లు ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని ప్రధాని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని మోదీ ప్రకటించారు. विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका। इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है। साथियों, पिछले 10-12 साल में उस दिशा में बहुत कुछ हुआ। स्टार्टअप इंडिया अभियान, आज पूरे देश में 2.5 लाख से ज्यादा रजिस्टर्ड स्टार्टअप बन गए। देश के नौजवान खुद तो काम कर रहे हैं, अनेकों को रोजगार दे रहे हैं। 1 लाख करोड़ रुपया इनोवेशन फंड भारत सरकार ने घोषित किया है। 1 लाख करोड़ रुपया आपके दिल दिमाग को सामर्थ्य देने का एक व्यवस्था हमने कर दी है। हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा। हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। రాజకీయ వివాదాలు విడనాడి చట్టసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే రిజర్వేషన్ల అమలుకు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. हमने पार्लियामेंट में नारी शक्ति बंधन अधिनियम पारित किया था, लेकिन किसी न किसी कारण से ये सपना राजनीतिक अखाड़े का शिकार हो गया। मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, आइए उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले। आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, आप भी यश लीजिए, आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए। ఇదే సమయంలో కేంద్రం చేపట్టిన చర్యలతో క్రీడా రంగంలో కూడా దేశం ముందడుగు వేసిందన్న ప్రధాని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు 2036లో ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ను సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల్లో ప్రతిభావంతులను గుర్తించే ప్రక్రియ చేపడతామని ప్రధాని ప్రకటించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసిన రాష్ట్రాన్ని ఇక వైభవం వైపు పయనింప చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చినందున స్వర్ణాంధ్ర వైపు సాగుదామని ప్రజలను కోరారు. దేశం కోసం తామేం చేయగలమనే దానిపై ప్రతి పౌరుడు ఒక సంకల్పం తీసుకోవాలన్నారు. బాధ్యతగా పనిచేయడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆత్మవిశ్వాసంతో, అంకితభావంతో ప్రతి ఒక్కరూ రోజూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దాదాపు 40 నిమిషాల పాటు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని వెల్లడించారు. దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగమే అన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని చంద్రబాబు వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అంతా కలిసి ఐక్యంగా, బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. విధ్వంసం నుంచి
వికాసం వైపు అడుగులేశాం. ఇక వికాసం నుంచి వైభవం వరకు ప్రయాణిద్దాం. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చాం. స్థిరత్వం నుంచి స్వర్ణాంధ్ర వైపు సాగుదాం. ఏపీ యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. యువత కలలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం సృష్టించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టించాలని సూచించారు. తల్లికి వందనం సాయాన్ని ఖర్చులా చూడకుండా పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. బీసీలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎస్సీలు కోరుకున్న వర్గీకరణను అమలు చేశామన్నారు. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. మెగా డిఎస్సి 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటిస్తున్నాను. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం. మీరు సద్వినియోగం చేసుకోండి. అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు. మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేశామన్నారు. 26 నెలల్లో 1.5 లక్షల కోట్లు సంక్షేమానికి, 1.34 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంతో వృద్ధి రేటు 11.3% పెరిగిందని చంద్రబాబు వివరించారు. 3 ఏళ్లలో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు, ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6, సూపర్ హిట్ చేశాం. చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి శాంతియుత వాతావరణం, పెట్టుబడులకు భద్రత కావాలని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం తన పని తాను చెయ్యాలని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర దినోత్సవ వేళ శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అట్ హోం పేరిట తేనేటి విందు ఇచ్చారు. ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు దంపతులకు గవర్నర్ నజీర్ దంపతులు స్వాగతం పలికారు. లోక్ భవన్ కు వచ్చిన అతిథులను గవర్నర్ స్వయంగా పలకరించారు.
ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆత్మగౌరవాన్ని పెంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, కుటుంబాలు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తేల్చి చెప్పారు. మహిళలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా ఉపాధి సృష్టించే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్త్రీశక్తి పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పథకం అమలు తీరుతో పాటు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, ఆరోగ్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళ నుంచి రైతు, చేనేత మహిళ, విద్యార్థిని, ఉద్యోగిని వరకు పలువురి అనుభవాలను విన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు 1500 నుంచి 4000 వరకు ఆదా అవుతోందని పలువురు మహిళలు తెలిపారు. ముడిసరుకు తెచ్చుకోవడం, ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం, ఉద్యోగం, వ్యాపారం కోసం ప్రయాణించడం సులభమైందని చెప్పారు. నేను సంకల్పంతో మహిళలు ముందడుగు వేస్తే కుటుంబం నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్త్రీశక్తి పథకం రాకముందు నేను ఒక సిఆర్పిగా ఉన్నాను సార్. అప్పుడు 2 డేస్కి ఒకసారి ఫీల్డ్కి నెలలో ఒక 15 డేస్ వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యేవి. స్త్రీశక్తి పథకం వచ్చాక డైలీ ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళానండి. అది ఈ స్త్రీశక్తి పథకం వల్లే సాధ్యమైంది. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేస్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీశక్తి పథకం వచ్చిన దగ్గర నుంచి 50 రూపీస్ పర్ డే సేవ్ అవుతుంది. అలా 1 మంత్ 1500 సేవ్ అవుతుంది సార్. మేము సరుకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండి మాకు నెలకొచ్చి 15,000 రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది. స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపెక్కెత్తండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి. ఈ రోజు నుంచి మీలో నేను అనే సంకల్పం మీరు ఏం చేస్తారు, దానివల్ల మీ కుటుంబం ఎట్లా పైకి వస్తుంది, మీరు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, తద్వారా సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాయి ఏజెన్సీని, మార్కెటింగ్, బ్రాండ్, ప్యాకేజింగ్, రెసిపీ అన్నిటికీ. అవి తీసుకొస్తే మీరు గాని అమ్మి లోకల్ గా అమ్మడం, జిల్లాల్లో అమ్మడం, రాష్ట్రంలో అమ్మడం, దేశంలో అమ్మడం, విదేశాలకు కూడా అమ్మే పరిస్థితి రావాలి. 80వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుకోవడంపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేయటానికి ముందు వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో వారు మాట్లాడుకోవటం కనిపించింది. దీంతో జాతీయ గేయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు అవమానించారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ అగ్రనేతల తీరును తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. For the first time, our national song Vande Mataram has been sung at full length on this Independence Day. So this is a historical moment in the history of India. But at this time we have seen a very ugly moment when in the head office of the Congress party it was seen that their supreme leader Srimati Sonia Gandhi, their super president Rahul Gandhi and sitting president Mallikarjun Kharge ji, while it was being sung, they were not attentive. Rather than they were casually talking to each other, giving remarks to each other, even calling someone. This shows the utter disrespect by Congress party towards the national song Vande Mataram. This shows that Congress party has not yet accepted the complete and
wholeheartedly accepted the full form of Vande Mataram. So, we strongly condemn this deplorable act of the top leadership of Congress Party. జాతీయ గేయం వందే మాతరంను అవమానించారంటూ బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ఆ ఘటనకు గల అసలు కారణాన్ని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోనియా చేసిన సైగల వెనుక జాతీయ గేయాన్ని అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఆ సమయంలో వెనుకవైపు కొంత కదలిక జరిగిందని పేర్కొంది. వయస్సు పైబడిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పటికే చాలాసేపటి నుంచి నిలబడి ఉండటంతో ఆయన కోసం ఒక కుర్చీని ఏర్పాటు చేయాలని సోనియా సూచించారని తెలిపింది. ఆ కుర్చీ కోసమే ఆమె సైగలు చేశారని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. 2019లో కేంద్రం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయకపోయి ఉంటే పీఓకే ప్రజలు భారత్లో కలిసేందుకు స్వచ్ఛందంగా పోరాడేవారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. పీఓకే మనదేనని అక్కడి ప్రజల కోసం అసెంబ్లీలో సీట్లు ఖాళీగా ఉంచామన్నారు. ఏదో ఒకరోజు వారు ఆ సీట్లను సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో ఒమర్ అబ్దుల్లా జాతీయ జెండాను ఎగురవేశారు. జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాతో పాటు 2019లో కేంద్రం రద్దు చేసిన రాజ్యాంగపరమైన హక్కులు, హామీల పునరుద్దరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. హర్ముజ్ జలసంధిని త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను పూర్తిగా ఓడించి హర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. హర్ముజ్ జలసంధి ఎప్పటికీ ఇరాన్లో అంతర్భాగమేనని, ఈ విషయంలో అమెరికా వాదన చెల్లదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ను ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై పూర్తిస్థాయి విజయం సాధించిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే టెహ్రాన్ దిగ్బంధించిన ఈ కీలక జలమార్గాన్ని ప్రస్తుతం అమెరికా నౌకాదళమే నియంత్రిస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. Pretty soon I'll be declaring the Hormuz Strait a territory of the United States. We have the blockade. No ships get through unless we want them to. But, and how about Venezuela? Venezuela was a one-day war. We work great with them. We've taken in millions and millions of barrels of oil. Because we cannot let Iran have a nuclear weapon. Do we agree? Can't let it. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి కాజెం ఘరీబాబాదీ ట్రంప్ వాదనలను తోసిపుచ్చారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పారు. కేవలం సోషల్ మీడియా పోస్టులతోనూ, విమాన వాహక నౌకలతోనూ, ఆదేశాలతోనూ, ఎన్నికల ప్రసంగాలతోనూ హర్ముజ్ను స్వాధీనం చేసుకోలేరని ఎద్దేవా చేశారు. హర్ముజ్ జలసంధి గతంలోనూ ఇరాన్దేనన్న ఆయన వర్తమానంలోనూ తమ దేశానిదేనని తేల్చి చెప్పారు. భవిష్యత్తులోనూ ఇరాన్ భూభాగంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి అమెరికా చేస్తున్న వాదనలు చెల్లవని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమని పేర్కొన్నారు. బల ప్రదర్శనలకు ఇరాన్ భయపడబోదన్నారు. ప్రపంచ ముడి చమురు రవాణాలో హర్ముజ్ జలసంధి అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం చమురు వాణిజ్యంలో దాదాపు 5వ వంతు సరఫరా ఈ మార్గం ద్వారానే సాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ చమురు మార్కెట్ను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేసింది.